హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ చూసుకుంటే డీసీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అనేది జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ నెంబర్ 15 అనేది జరగనుంది వైజాగ్ స్టేడియంలో. సో ఇక్కడ పిచ్ చూసుకుంటే వైజాగ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 14 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 157గా ఉంది. మరియు ఇక్కడ హై స్కోర్ చూసుకుంటే 206 per 4 వికెట్స్ ముంబై చేసింది. లో స్కోర్ చూసుకుంటే 92 per 10 వికెట్స్, అది కూడా ముంబై చేసింది. సో హెడ్ టు హెడ్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే టోటల్ 33 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో 16 ఢిల్లీ గెలిచింది, 16 కేకేఆర్ గెలిచింది, 1 టైగా మిగిలింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో ఢిల్లీ 7th పొజిషన్లో ఉంది. 3 మ్యాచెస్ ఆడి 1 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ అనేది లూజ్ అయ్యి 2 పాయింట్స్తో -0.061% పాయింట్స్ నెట్ రన్ రేట్తో ఉంది. అదేవిధంగా కేకేఆర్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే నెంబర్ 2 పొజిషన్లో ఉంది. 2 మ్యాచెస్ ఆడి 2 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 4 పాయింట్స్తో +1.047 రన్ రేట్తో నెట్ రన్ రేట్తో కేకేఆర్ అనేది ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ ఢిల్లీది. లాస్ట్ చూసుకుంటే కేకేఆర్ 127 per 20 ఓవర్స్కి చేసింది. అదేవిధంగా డీసీ 126 per 6 వికెట్స్కి చేసింది. ఇందులో జాన్సన్ రాయ్ 43 రన్స్ 39 బాల్స్లో చేశాడు. అదేవిధంగా ఆండ్రరాజు 38 రన్స్ 31 బాల్స్లో చేశాడు. ఢిల్లీ బ్యాటింగ్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ 57 రన్స్ 41 బాల్స్లో చేశాడు. మనీష్ పాండే 21 రన్స్ 23 బాల్స్లో చేశాడు. అక్సర్ పటేల్ 19 రన్స్ 22 బాల్స్లో చేశాడు. ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 చూసుకుంటే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, స్టబ్సర్ షాయూబ్ని తీసుకోవచ్చు, అభిషేక్ పవన్, అక్సర్ పటేల్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, నార్జర్, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా కుల్దీప్ యాదవ్ని తీసుకోవచ్చు. అదేవిధంగా కేకేఆర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రమన్దీప్ సింగ్, రిక్కు సింగ్, ఆండ్రే రసూల్, సునీల్ నారాయణ్, మిచెల్ స్టార్క్, అంకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, ఇంపాక్ట్ ప్లేయర్గా సుహాస్ శర్మని తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఢిల్లీ క్యాపిటల్ కీ ప్లేయర్స్ చూసుకుంటే డేవిడ్ వార్నర్ 3 మ్యాచెస్లో 130 రన్స్లో 13 4s 8 6s అనేవి చేశాడు. పృథ్వీ షా లాస్ట్ చెన్నై మ్యాచ్లో 43 రన్స్ అనేవి చేశాడు. 4 4s 2 6sగా ఉన్నాయి. రిషబ్ పంత్ 51 రన్స్ అనేవి చేశాడు చెన్నై పైన. 4 4s 3 6sగా ఉన్నాయి. ముఖేష్ కుమార్ 2 మ్యాచెస్లో 4 వికెట్స్ అనేవి తీశాడు. ఖలీల్ అహ్మద్ 3 మ్యాచెస్లో 5 వికెట్స్ అనేవి తీశాడు. కేకేఆర్ కీ ప్లేయర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఫిలిప్ సాల్ట్ 2 మ్యాచెస్లో 84 రన్స్ అనేవి చేశాడు. 5 4s 5 6sగా ఉన్నాయి. అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ 2 మ్యాచెస్లో 57 రన్స్ అనేవి చేశాడు. 4 4s 4 6sగా ఉన్నాయి. సునీల్ నారాయణ్ 2 మ్యాచెస్లో 49 రన్స్ అనేవి చేశాడు. 2 వికెట్స్ కూడా తీశాడు.
ఆండ్రే రసూల్ 2 మ్యాచెస్లో 64 రన్స్ అనేవి చేశాడు. 2 వికెట్స్ 4 వికెట్స్ అనేవి కూడా తీశాడు. హర్షిత్ రాణా కీ ప్లేయర్, 2 మ్యాచెస్లో 5 వికెట్స్ అనేవి తీశాడు హర్షిత్ రాణా. సో ఈరోజు ప్రివ్యూ చూసుకుంటే పిచ్ అనాలిసిస్, ప్రాబబ్లీ 11, కీ ప్లేయర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు చెప్పండి, ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్.